హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో 1,00,000 మంది చూసినా కూడా నాకు లైకులు రావట్లేదండి. సో మేబీ నచ్చకపోవచ్చు. చాలామంది మేడం మీ వాయిస్ బాగుంది, మీరు అంతా బాగున్నారు, న్యాచురల్గా ఉంటారు, బ్యూటీగా ఉంటారు, గుడ్ పర్సన్, మీ హార్ట్ గుడ్గా ఉంది, మీరు సాంగ్స్ బాగుంటాయి అంటారు, కానీ లైకులు రావట్లా. ఏంటో సామాన్లు బాగుండాలి, ఏంటో రకరకాలుగా క్యాజువల్గా చేసే చిన్న చిన్న రీల్స్ వాళ్ళకి కూడా తెగ వచ్చేస్తున్నాయి. ఎనీవే నో ప్రాబ్లం, నేను వరీ అవ్వట్లేదులేండి. సరే, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కేర్ఫుల్గా వినండి. బంపర్ ఆఫర్. నాకు మెసెంజర్లో నుంచి మెసేజ్ చేస్తూ, మేడం ఎందుకు మీరు పెళ్లి చేసుకోండి అది ఇది అంటున్నారు. 3 సంవత్సరాలు అయ్యింది. సో నేను ఇప్పటివరకు ఎదురు చూశాను, నా ఫ్యామిలీ నాకు కావాలనుకున్నాను, కానీ ఎవ్రీడే చస్తూ బ్రతుకుతున్నాను అనమాట. ఒక గుడ్ పర్సన్ ఉండాలి కదా, బయటికి ఎన్ని తెచ్చుకున్న ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు ఐ లైక్ ఫ్రూట్స్ వినండి, ఫ్రూట్స్ నాకు కొనిచ్చేవాళ్ళు, మెయిన్ గుడ్గా చూసుకునేవాళ్ళు, మంచిగా చూసుకునేవాళ్ళు, హానెస్ట్గా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు. యాక్చువల్లీ నాది చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. ప్రేమ వస్తే చాలా ప్రేమ ఉంటుంది, అండ్ అన్నీ ఎక్కువే, కోపం కాసేపే ఉంటుంది అనమాట. సో నాకు వాట్సాప్లో, ఫేస్బుక్లో, మెసెంజర్లో చాటింగ్ చేయడం కాదు, కానీ జెన్యూన్గా పబ్లిక్లోనే పెట్టండి, నో ప్రాబ్లం. స్వయంవరం అంటారు కదా, యాక్చువల్లీ తోడు నీడ కార్యక్రమానికి వెళ్ళాలన్నా 55 ఉండాలి, వాళ్ళకి మళ్ళీ డివోర్స్ పత్రాలు ఉండాలి, ఇంకా ఏంటంటో వాళ్ళు ప్రూఫ్స్ వాళ్ళకుంటాయి అనమాట, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకుంటాయి. సో జెన్యున్ పర్సన్స్ అయితేనే, డైవోర్స్ అయ్యి లేకపోతే భార్య చనిపోయి నాకు నీడుంది అని జెన్యున్గా ఉన్నవాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మనిషికి మనిషి అవసరం అండి, చాలా అవసరం. కనీసం మధ్యరాత్రిలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కనీసం డాక్టర్స్ ఫోన్ చేసేవాళ్ళన్నా ఉండాలి కదండి. మీకు తెలుసా ఏం జరుగుద్దో తెలీదు. నేను ఒంటరిగా, నా వాళ్ళ దగ్గర కూడా నాకు ఎవరు లేరు. సో ఎక్కడ ఉండాలో తెలీదు. ఏదో ఒక ఏరియా, చాలామంది అడుగుతున్నారు మీరు ఎక్కడున్నారండి అని. నేను ఎక్కడ పెట్టను కానీ ఎక్కడని చెప్పండి. సో కొన్ని నేమ్స్ నాకు మధ్యరాత్రిలో ఏమన్నా అవ్వద్దేమోనని చెప్పి కొన్ని నేమ్స్ నా బైబిల్లో రాశాను. ఆ సీక్రెట్ మెయిన్ మీకు ముందు మీకే చెప్తున్నాను. మీకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు, బట్ నా ఇరుగు పొరుగు, నా ఇంటి పక్కనలకు చెప్పాలి. కొన్ని నేమ్స్ అక్కడ రాశాను, నాకు ఏదన్నా అయితే కనీసం నా బాడీని తీసుకెళ్లే వాళ్ళన్నా ఉండాలని. సో అదనమాట. సో నిజంగా జెన్యూన్ పర్సన్ అయితే, మీకు మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన ఉంటే నెంబర్ పెట్టండి. అండ్ 45 ఇయర్స్, 50 ఉన్నా పర్వాలేదు, ఓకేనా? కామెడీ కాదు, నథింగ్ కామెడీ, ఓకే? ఎందుకంటే కొన్ని రీల్స్ చూశాను, ఇలా తప్పేమీ లేదు, ఇలా చెప్తున్నారు కూడా చాలామంది. కామెడీగా తీసుకోవద్దు. నన్ను చాలామంది కామెడీ చేసి ఏంటి ట్రోల్ చేసిన రీల్స్ కూడా నేను తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నాను. కామెడీ ఏం లేదు, అన్నీ వెరీ వెరీ సీరియస్. అండ్ మీరు కేర్ఫుల్గా ఉండాలి సొసైటీలో అని మాత్రమే నేను చెప్తున్నాను. కొన్ని కామెడీ కూడా కామెడీ చేసుకున్నా నో ప్రాబ్లం, ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ.